మహోన్నతమైన మా పరలోకపు తండ్రి, గతించిన 2 రోజులు నీ మహాసంగతులు మాకు తెలియజేసి ఈ 3వ రోజున తండ్రి నీ కుమారుని ద్వారా మరో అద్భుతమైన సంగతులు మాకు తెలియజేయడానికి ఈ సమయాన్ని తరుణాన్ని మాకు అనుగ్రహించారు. వచ్చిన ప్రత్యేక బిడ్డను బట్టి నీకు వందనాలు. నీ కుమారుని ద్వారా తెలియజేసే మాటల్లోని పరమ సత్యాన్ని మేము గ్రహించి మా జీవితాలు సరిచేసుకుని భూమి మీద నీకోసం జీవించే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించున్నాను. మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మరి మాటల్లో నేర్చుకోవడానికి మరి దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి ఇక్కడ ఈ గ్రామాల నుంచి వచ్చి దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మరి ఆలోచిస్తున్న మీ అందరికీ దేవుని పక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఆయన మనల్ని చేసినప్పుడు, మనిషిని చేసినప్పుడు ఈ మనుషులంతా భూమి మీద నా ఇష్టాన్ని నెరవేర్చి నా ఇష్ట ప్రకారంగా జీవించి తిరిగి నా దగ్గరికి రావాలనే ఆలోచనతో మనిషిని చేసినప్పుడు దేవుడు ఆలోచించాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఆలోచించినట్లయితే, మన్నైనది వెనుకట వల్లనే మరల భూమికి చేరును, ఆత్మ దాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని ఉంది. మట్టి నుంచి వచ్చిన దేహం, శరీరం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నదా? ఆత్మ మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నదా అంటే లేదు. దేవుడు ఈ మానవులకు పెట్టిన క్రమాన్ని మనం ఆలోచిస్తే, మట్టి నుండి వచ్చిన ఈ దేహాలన్నీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ, మానవ ఆకారాన్ని ధరించుకున్న మనుషులందరూ కూడా మట్టి నుండి వచ్చిన ఈ మనుషులంతా మట్టిలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును వెళ్ళిపోతున్నాయా? ఇది దేవుడు పెట్టిన క్రమం అండి. భూమి మీదకి నా పిల్లలందరిని పంపుతున్నాను, తిరిగి వాళ్ళందరూ వచ్చేయాలి అని దేవుడి క్రమాన్ని పెడితే, దేవుని నుండి వీడు వచ్చిన ఈ ఆత్మలన్నీ తిరిగి వెళ్లకుండా దుష్ట శక్తి అనేది అడ్డుకుంటుందండి. ఈ రోజు మానవ ఆకారాన్ని ధరించుకుని శరీరంతో ఉన్న మనుషులందరూ, చచ్చిపోయిన వారందరూ మట్టిలో కలిసిపోతున్నారు. కానీ ఆత్మలన్నీ దేవుని యొద్దకు వెళుతున్నావా? లేదు. ఎందుకు వెళ్ళటలేదంటే, వెళ్ళకుండా ఎవరు అడ్డుకుంటున్నారని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, యుగ సంబంధమైన దేవత అపవాది అనేవాడు ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ మనుషులను దేవుని వైపు వెళ్లకుండా చేసిందండి. ఎందుకని వాడు దేవుని వైపు వెళ్లకుండా, దేవుని దగ్గరకు వెళ్లకుండా మనల్ని చేశాడు? వాడికి మనకి ఏం దెబ్బలాట జరిగింది, ఏ గొడవ జరిగింది అని మనం ఆలోచిస్తే, మనకి పరలోకాన్ని ఇస్తానన్నాడని దేవుడు, మనకు పరిచర్య చెయ్యాలని దేవుడు దానికి ఇచ్చాడు గనుక, ఆజ్ఞ ఇచ్చాడు గనుక, అది సహించనేది, అది వీళ్ళకి పరలోకం, ఎవరో పిల్లలకు పరలోకం ఇవ్వటం ఏంటి, వాళ్ళకి మేం పరిచర్య చేయటం అని మనలను బట్టి దేవునికి శత్రువు అయిపోయి ఆ పరలోకం నుంచి గట్టివేయబడింది. తర్వాత భూమి మీదకి వచ్చిన ఈ మనుషులు బ్రతుకుతున్న ఈ బ్రతుకుల్లో ఏ మనుషులకైతే పరలోకాన్ని ఇస్తానన్నాడో ఆ పరలోకానికి వీళ్ళందరిని వెళ్లకుండా చెయ్యాలని కంకణము కట్టుకుని చివరికి మనుషులందరిని దేవునికి కాకుండా, ఏ దేవుడైతే కలల కానీ ఈ మనుషులందరూ భూమి మీద బ్రతికి పరలోకం వెళ్లాలని ఇక్కడ రాయబడి ఉందో, వీళ్ళందరూ ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవాలని ఈ జీవగ్రంథంలో రాశాడో, అలా ఎల్లకుండా మనుషులందరినీ దేవునికి కాకుండా భూమి మీద ఎన్నో ఆశలు, కోరికలు, తలంపులు పుట్టించి మనుషులలో అనేకమైన పిచ్చి అయిన కోరికలు, తలంపులు రేపి చివరికి దేవునికి దూరం చేస్తుందండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము
2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే మనుషులందరినీ ఎలా మార్చేసిందో దేవుని దగ్గరికి వెళ్లకుండా ఒకసారి మనం చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతితేంద్రియులు, క్రూరులు, సజ్జనజేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఎలా మార్చేసిందో చూడండి. దేవుని దగ్గరికి వెళ్ళవలసిన ఆత్మలు మట్టిలో కలిసిపోయి, ఏ దేవుని నుండి వచ్చినవో, ఏ దేవుని దగ్గర నుంచి వచ్చినవో ఆ దేవుని దగ్గరికి వెళ్ళవలసిన ఆత్మలని, దేవుని పిల్లలని ఎలా తయారు చేసిందో చూడండి. ఇక్కడ స్వార్థ ప్రియులుగా, బెంకములాడువారుగా, దౌర్భాగ్యులుగా, భ్రష్టులుగా, దుర్మార్గులుగా, నరహంతకులుగా మార్చివేసిందండి. వీళ్ళకి పరలోకం ఎలా ఇస్తాడో నేను చూస్తాను. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి, నా పిల్లలందరూ నాకు కాకుండా, నాకు దక్కకుండా చేసింది అని తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడండి. ఆయన ఎక్కడ పంపించాడు తెలిసింది? ఆయన ఈ లోకానికి పంపించి పాప రోగంతో సస్తున్న ఈ మనుషులందరినీ బ్రతికించి తిరిగి మరణ తన దగ్గరకు చేర్చుకోవాలని తన ప్రియకుమారుని ఈ లోకానికి తండ్రి యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మరలా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మంచి అవకాశం కలిగింది. అప్పుడు సాతాను ఆలోచనలు పడ్డాడండి. నేను ఎంతో కష్టపడి దొంగలుగా, నరహంతకులుగా, దృష్టులుగా మార్చేశాను. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మరలా వీళ్ళందరినీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మరలా తీసుకుపోతున్నాడు. మరి నేనేం చెయ్యాలి? నేను ఎంతో కష్టపడి దొంగగా మార్చాను, నేను ఎంతో కష్టపడి దౌర్భాగ్యుడిగా మార్చేసాను, దేవుడి వైపు తిరగకుండా చేశాను. దేవుడేమో మరలా తన కుమారుని లోకాన్ని పంపించి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా వాళ్ళందరినీ కడిగి మరలా దేవుడి దగ్గర తీసుకుపోతున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వీళ్ళందరూ దేవుని వైపు వెళ్ళకూడదు, వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? వీళ్ళని ఆలోచనలోకి వచ్చి చివరికి దేవుడే క్షమించరాని పాపాన్ని వీళ్ళ ద్వారా చేయించాలి. దేవుడే క్షమించరాని పాపాలు వీళ్ళు చేయించాలి. మంచి ఎగ్జాంపుల్ అండి. యేసుక్రీస్తుతో సిలువేయబడిన దొంగ ఉన్నాడు. బ్రతుకున్నప్పుడు ఎప్పుడు యేసు వైపు తిరగలేదు, ఆయన మాటలు వినలేదు. తీరా చనిపోయే సమయానికి యేసుక్రీస్తు యొక్క ఆయన జాలిని, ఆయన ప్రేమను, మనుషులందరి కోసం బలైపోతున్న ఆయన యొక్క పరిస్థితిని చూసి వెంటనే మారిపోయి పరదేశంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అపవాదికి ఎలా ఉంటది? నేను ఎంతో కష్టపడి దొంగగా ఈయన మార్చాను, ఎంతో కష్టపడి దేవుని వైపు వెళ్ళకుండా చేశాను, చివరిలో వీడు మాడిపోయి పరలోకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందని ఎలాగైనా వీడిని ఎంత దౌర్భాగ్యులుగా మార్చినా, ఎంత భ్రష్టులుగా మార్చినా చివరికి దేవుని దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళందరినీ దేవుడే క్షమించరాని పాపాన్ని చేయిస్తే వీళ్ళ పరలోకానికి వెళ్ళరని ఒక నిర్ణయానికి వచ్చాడండి. ఇంతకీ దేవుడే క్షమించరాని పాపం ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం, మనుషులు చేయు ప్రతి పాపమును దోషనియు వారికి క్షమింపబడును. మనుషులు చేయు ప్రతి పాపమును కంటే దోషణకు వారికి క్షమాపణ ఉంది. దేవుని వైపు రాకుండా లోకంలో చెడిపోతే, దొంగలుగా మారిపోయి ఒకవేళ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక తరుణంలో దేవుని తెలుసుకుని మారు మనసు పొంది రక్షణ పొందితే వారికి క్షమాపణ ఉంది. అయితే కింద ఆత్మ విషయమై దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన పాపము చేస్తే, ఏ పాపానికి ముందుగా వచ్చిన యేసుక్రీస్తు మీ పాపాలని నేను క్షమిస్తానని చెప్పాడో ఆయనే
ఆత్మ విషయమైన పాపం చేస్తే నేనే క్షమించను అంటున్నాడు. ఆయనే చెప్తున్నాడు ఈ మాట. ఇది మనకు అర్థమైందో లేదో గాని సాతానుకు బాగా అర్థమైంది. నేను ఎంతో కష్టపడి దొంగలుగా, దౌర్భాగ్యులుగా, భ్రష్టులుగా, నరహంతులుగా, ద్రోహులుగా మార్చేస్తున్నాను. కానీ వీళ్ళ మారిపోతున్నారు. ఇప్పుడు దేవుడే క్షమించరాని పాపం ఉంది. ఆ పాపాన్ని వీళ్ళ ద్వారా చేయించాను. ఇంకా వీళ్ళు చస్తే నరకమే. ఏంటది? ఏ పాపం చేస్తే క్షమాపణ లేదు? ఆత్మ విషయమైన, ఆత్మ సంబంధమైన పాపము చేస్తే వారికి క్షమాపణ లేదు. ఇప్పుడు మనుషులను ఏం చేయించాలి? ఆత్మ సంబంధమైన పాపం చేయించాలి. ఆ ఆత్మ సంబంధమైన పాపములోనే ఒక భాగమే ఈ రోజు మనుషులందరిని పట్టి పీడిస్తూ, మనుషులందరికీ పిచ్చి వాళ్ళని చేస్తూ, వాళ్ళకి వాళ్ళు చచ్చేటట్లు చేస్తున్న ఆత్మహత్యండి ఒకటే. ఈ రోజు ఆత్మహత్య అనేది మనం అంటున్నాం. ఈ రోజు ప్రపంచ దేశాల్లో అత్యధికంగా పెరిగిపోయిన ఆత్మహత్యలు. ఎందుకు? మనుషులు వాళ్ళకు వాళ్ళు చచ్చిపోతున్నారు. పండలేదని, 10th క్లాసులో పాస్ అవ్వలేదని, ప్రేమ ఫలించలేదని, లేదా రాజకీయంలో నాకు సీటు రాలేదని ఎన్నో విధాలుగా కుమిలిపోయి చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళకు వాళ్ళు మనిషికి తనకు తాను చచ్చిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇది చాలా మంది అండి శాస్త్రవేత్తలైన వారు లేక పండితులైన వారు చెప్తున్న విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆత్మహత్యల గురించి అంటే వాళ్ళు చెప్పుతున్న విషయం చాలా చిన్న చిన్న సంగతులు చెప్తున్నారు. ఏది? వీళ్ళ పాపం మానసికంగా కుమిలిపోయాడు, అవమానం పొందాడు, అందుకే చనిపోయాడు. లేకపోతే ఆయనకి ఎన్నో బాధలు, రోగాలతో పాపం బాధలు పడలేక చనిపోయాడు అని చెప్తున్నారు. కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడో దాని వెనుక ఉన్న దుష్ట శక్తి ఎవరో బైబిల్ తెలుసుకున్న మనకే తెలిసింది. ఈ ప్రపంచంలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికి తెలియదు. ఈ రోజు ఆత్మహత్యలు బాగా జరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఆత్మకు సంబంధమైన పాపము చేస్తే దేవుడే క్షమించడు. మరి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మ ఎవరు పెట్టారు? ఆత్మను అందరూ తెచ్చుకున్నామా? దేవుడే మొట్టమొదట మట్టిలోనికి ఆత్మను పెట్టాడు. ఆదాము గారిని దేవునిలోండి వీడి ఆత్మ వచ్చింది. ఈ ఆత్మ భూమి మీద కొద్ది కాలం బ్రతికి మట్టిలో నుండి వచ్చినది మట్టిలో కలిసిపోయి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆత్మ. అది మనం చదువుకున్న ప్రసంగిలో. కానీ వెళ్లకుండా చెయ్యటానికి మనుషులు ఎన్నో పాపాలుగా చేసింది, ఎన్నో దౌర్భాగ్యులుగా మార్చేసింది. చివరికి యేసుక్రీస్తుని లోకానికి పంపించి దానికి క్షమాపణ ఇస్తే ఆ క్షమాపణ లేని పాపం చేయించాలి. అదే ఆత్మహత్య అండి. ఆత్మహత్య చేసుకుంటే వారికి క్షమాపణ లేదండి. ఆత్మహత్య చేసుకుంటే వారికి క్షమాపణ లేదు. మరి ఆత్మహత్య చేసుకోవాలంటే ఏం చేయాలి? మరి ఏది కారణం లేకుండా ఎవరు ఆత్మహత్య చేసుకోరు. గనుక కుటుంబ తగాదాలు, పిల్లల మధ్య తగాదాలు, తండ్రుల మధ్య తగాదాలు, గ్రామాల మధ్య తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎన్నో సమస్యలను తీసుకువచ్చి ఆ సమస్యలని పెద్ద పెద్దగా చేసి ఆ సమస్యలలో నుండి వారిని చివరికి చస్తే సమస్యలన్నీ పోతాయి అనేటట్టుగా వారిని పిచ్చి పట్టేటట్లు చేసి వాళ్ళని చచ్చేటట్లు చేస్తుందండి. సాతానికి వాడికి చంపే అధికారం లేదు. గనుక మనల్ని మనమే చచ్చేటట్లు చేస్తుంది. ఎందుకంటే దేవుడు మనకి చావు ఇచ్చేంత వరకు మనము బ్రతికుండాలి. మనకి మనము సత్యమో, మనకి మనము ఆత్మను హత్య చేసుకున్నామో స్వర్గానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. అంటే వీళ్ళకి దేవుడు పెట్టిన క్రమాన్ని పాడు చెయ్యాలి, దేవుడు పెట్టిన క్రమానికి వ్యతిరేక కార్యక్రమాలు వీరి ద్వారా చేయించాలని ఈ రోజుండి మనుషులందరినండి ఎన్నో మానసికమైన రోగులుగా మార్చేసి మానసికంగా వారిని కుమ్మలు చేసి వాళ్ళని చచ్చేటట్లు చేస్తుందండి. నీకు ఎవరు లేరు, నీ బ్రతికెందుకు? నిన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, ఇక నీ బ్రతకడం ఎందుకు? ఇక నీ ప్రేమ కలిసిపోయి విఫలమైపోయింది, ఇంకెందుకు నువ్వు బ్రతకటం? యాసిడేసి చంపే. ఇగో అమ్మాయి నేను చీకొట్టింది, ఎందుకంటే బ్రతకటం? యాసిడేసి వేసిన తర్వాత ఇంకా నువ్వు ఇంకెందుకు బ్రతకటం? నువ్వు అన్న కోరిక జరిగిపోయింది. ఇప్పుడు నిన్ను బ్రతకరెవరు? అందరు నిన్ను చంపుతారు,
పోలీసు వారు నిన్ను ఎదుగుతున్నారు, ఇంకా నువ్వెందుకు బ్రతకు, నువ్వు కూడా సావు. అగో నీ భర్త నీ మాట అంటలేదు, కిరసనలు వేసుకో. నీ భర్త నీ మాట అంటలేదు, కిరసనలు వేసుకో, భయపెట్టు నీ భర్తని. అలాగా వాళ్ళకి ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించి చివరికి వాళ్ళు చచ్చేటట్లు చేసి చిన్న నరకాన్ని తీసుకుపోతుందండి. దేవుని పిల్లలారా, చివరికి యేసుక్రీస్తును కూడా వదలలేదండి. లోకాసు వార్త 4వ అధ్యాయం, లోకాసు వార్త 4వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, ఈ మానవులందరూ రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తుని ఏమంటుందో ఒకసారి చూడండి. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి ఆలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే, అబ్బా ఏం మాట అంటుంది, నీవు దేవుని కుమారుడవైతే. ఎలా రెచ్చగొడుతుందో చూసారా? చాలా మంది అంటారు, రే నువ్వు మొగడువైతే దూకరా అంటారు. ఏంటట, నువ్వు మొగడువైతే దూకు చూద్దాం, ఇది దూకలేదా హైడా అనేటప్పటికి వీడు ఎగిరిపోతాడు పుడకలేక. అని నేను దూకలేనా, నా పౌరోషం లేదా, మా జాతి తక్కువ, ఎగిరిపోయి దూకేద్దాం పడుకు చేస్తాడు. అలాగండి యేసు ప్రభుని ఏమంటుంది తెలుసా, నువ్వు దేవుని కుమారుడా, దూకు చూద్దాం. యేసు ప్రభుని ఈ రోజండి మాయలతో మాటలతో నుండి మనుషులు రెచ్చగొట్టి పిచ్చి వాళ్ళని చేసి చచ్చేటట్లు చేస్తుందండి. నువ్వు దేవుని కుమారుడు దూకవయ్యా, పెద్ద కబుర్లు చెప్తున్నావు, ఎన్నో కబుర్లు చెప్తా వచ్చేసి నువ్వు దూకాలి చూద్దాం, అందరు రక్షించడానికి బయలుదేరిపోతారు దూకు చూద్దాం. యేసు ప్రభుని వదలలేదంటే మనమెంత ఒక లెక్క ఏంటి? చిన్న గొడవ వచ్చిందనుకో పక్కన కూర్చుంటది, అది కొంచెం మీ ఆయనకి అన్న పెట్టలేదు, అది నీకు తెలవలేదు, ఎందుకమ్మా నీ బ్రతుకు, ఏం సాధిస్తావు, నువ్వు సావచ్చు కదా, అది నీకు ఆస్తి పంపలేదు చూడు, ఆస్తి ఇచ్చారు నీకు, నీ పిల్లల బతుకండి, నీ బతుకండి సావు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోరు, అది ఇంటర్ ఫెయిల్ చూసువా, నువ్వు నీతో విద్యార్థులు ఎంత మెచ్చుకునేవారు, అసలు నువ్వు ఎంత మంచి స్టూడెంట్ అనేవారు, నువ్వు ఫెయిల్ అయిపోయి వద్దు నీ మొక్క మంచిపోతాడు, ఎందుకమ్మా సావు అని లెటర్ రాసి వచ్చిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. దేవుని పిల్లలారా, దేవుని ఆత్మను కలిగి ఈ లోకానికి వచ్చిన మనం తిరిగి దేవుని దగ్గర వలసిన ఆత్మను భూలోకములనండి దేవుని దగ్గరికి వెళ్లకుండా మనుషులందరిని పిచ్చి పట్టేటట్లు చేసి, దేవునికి కాకుండా మట్టి నుండి వచ్చిన శరీరం, అందరి శరీరాలు మట్టిలో వెళ్ళిపోతున్నాయి. కానీ దేవుడు పెట్టిన క్రమం, ఆత్మ వెళ్ళవలసిన దేవుని దగ్గరికి వెళ్ళవలసిన ఆత్మ అక్కడికి వెళ్లకుండా చేస్తుందండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3 రోజులు చెప్పబడుతున్న మాటలు జాగ్రత్తగా ఆలోచించి, ఈ జీవితం మనకు శాశ్వతము కాదు, కొద్ది కాలమే మనం ఈ జీవితంలో జీవించడానికి శరీరంలో ఉన్నాం. బలవంతుడు అయినా, జ్ఞానవంతుడు అయినా, దరిద్రుడు అయినా, పేదవాడమైనా, గొప్పవాడమైనా, ఎవరమైనా ఒక రోజును మన ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. దిక్కుమాల కష్టాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, మన ఆత్మనాత్మకు అర్ధాంతరంగా ముగించుకుంటే క్షమాపణ లేదు, చివరికి ఏపును వదలలేదు, చివరికి ఇస్కరీతు యోధాను వదలలేదు. ఇలా చాలా మంది ఆత్మహత్య చేసుకుంటాను, ఇస్కరీతు యోధ ఆత్మహత్య చచ్చిపోయాడండి. చివరికి ఏపును కూడా ఆత్మహత్య చేసుకోమంటుంది పెళ్ళం. ఆస్తి ఉన్నప్పుడు ఎంతో తిన్నాడు, తాగాడు అనిపించింది. ఎందుకయ్యా? దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అంటే చచ్చిపో. ఆత్మకి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని జరిగిస్తే వారికి క్షమాపణ లేదు కనుక వాళ్ళని చచ్చిపోమంటుంది, వాళ్ళని చంపడానికి తీసుకెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనంటండి, ప్రతి ఒక్క మనిషి జీవితంలో చాలా సార్లు చచ్చిపోవాలనుకుంటారంట. ప్రతి ఒక్క మనిషి జీవితంలో వారికి వస్తున్న కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి, రోగాలు బట్టి, సమస్యలు బట్టి చచ్చిపోవాలనుకుంటారట. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో చచ్చిపోవడానికి ఎటువంటి తీర్మానం చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చచ్చినా చచ్చిపోయినా మనకు ఒక రోజు సావు ఉన్నది, అది దేవుడు పెట్టే సాగు. అప్పటి వరకు మనం భూలోకంలో ఉన్న కష్టాలని, శ్రమల్ని, మరి బాధలను సహిద్దాం. మనకి ఈ లోకం శాశ్వతం కాదు, ఈ తోకలపూడి శాశ్వతం కాదు, ఈ దేశము శాశ్వతం కాదు, మనది లోకం కాదు. మనం కొద్ది కాలం ఈ లోకాన్ని జీవించడానికి వచ్చాం. ఈ జీవించిన ఈ చిన్న జీవిత కాలంలో మనం దేవుని కోసం జీవిద్దాం. మరి ఈ మీటింగుల కోసం మా సోదరులు తరుణ్ గారు మరి ఎంతో కష్టపడి జ్ఞానాన్ని తెలియచేయాలి, పిల్లలందరినీ ఎంతో గ్యాదర్ చేసి మరి ఆయన చేసిన పనిని చూస్తేనంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత మరి ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా అరేంజ్ చేసి మీకు ఇదిపింపజేయడానికి దీని వెనకాల చాలా పని చేశారండి నిజంగా. ఎందుకో తెలుసా? నశించిపోతున్నారు ఎన్నో మంది పిల్లలు. దేవుని జ్ఞానం తెలియక అమాయకులందరినీ పిచ్చి పట్టేట్లు చేస్తుంది అపవాది. వాడి గుట్టులు, ఈ మానవ శరీరం యొక్క గుట్టులు తెలియచేయాలి అని
మన ఆత్మీయ సోదరులు మరి సాగర్ గారిని పిలిచించి ఈ వర్తమానాలు తెలియజేస్తున్నారు కనుక దీవెన పిల్లలారా, దేవుని యొక్క మాటలు వినండి, ఆలోచించండి, మీ బ్రతుకులు సెట్ చేసుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక.